గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వి వామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మార్కింగ్ అండ్ మార్కింగ్ టూల్స్. మనం మార్కింగ్ అండ్ మార్కింగ్ టూల్స్ ఎక్కడ వాడతామంటే ఇండస్ట్రీలో కానీ, అలాగే వర్క్షాప్లో కానీ, అలాగే ఏ ఇతర వస్తువులలో మనం మార్కింగ్ వాడుతూ ఉంటాము. అసలు యాక్చువల్ మార్కింగ్ అంటే ఏంటంటే ఒక కాంపోనెంట్, ఇండస్ట్రీలో అయినా సరే, ఇక్కడ వర్క్షాప్లో అయినా సరే, ఒక కాంపోనెంట్ తీసుకుంటే అది కాస్టింగ్ లెవెల్లో అంత ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. కాస్టింగ్ లెవెల్లో ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇలా అన్ఈవెన్గా ఉంటుంది జాబు. బిఫోర్ మిషనింగ్ అన్ఈవెన్గా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని డయామీటర్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ టర్నింగ్ ఆపరేషన్ అనుకోండి, దీని డయామీటర్ వచ్చేసి 100 mm, దీని లెంత్ వచ్చేసి ఇది 150 mm. అయితే మనకు కాస్టింగ్లో ఇది వచ్చేసి బిఫోర్ కాస్టింగ్ 110 mm ఇస్తారండి. కాస్టింగ్లో 10 mm ఎక్స్ట్రా ఉంటుంది. లెంత్లో వచ్చేసి 160 mm, ఇక్కడ కూడా 10 mm ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే కాస్టింగ్లో మనకు అన్ఈవెన్గా ఉంటుంది. కాస్టింగ్లో అన్ఈవెన్గా ఉన్న ప్లేస్ని యాజ్ పర్ మార్కింగ్ అంటే మనకు 100 mm, యాజ్ పర్ మార్కింగ్ అంటే మనకు 100 mm డ్రాయింగ్లో దీని డయామీటర్ 100 mm రావాలి, ఇక్కడ 150 mm యాజ్ పర్ డైమెన్షన్స్ రావాలి మనకు. కాకపోతే మనకేంటంటే ఇది కాస్టింగ్లో పర్సెంట్ 10 mm 5 mm ఎక్స్ట్రా అన్ఈవెన్గా ఉంది, లేదంటే అసెంట్రిక్ జాబ్స్ చేయాలి, అలాంటప్పుడు కొద్దిగా ఎక్కువనే ఇస్తారు కాస్టింగ్లో. అదే ఇది మార్కింగ్ చేసే దాన్ని ప్రాసెస్ని మనం మార్కింగ్ అంటారు. ద పర్పస్ ఆఫ్ మార్కింగ్ టు ఎన్ష్యూర్ ద కరెక్ట్ అమౌంట్ టు మెటల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వేరియస్ ఫేసెస్ సో దట్ ద కరెక్ట్ షేప్ ఈజ్ ప్రొడ్యూస్డ్. అంటే మనకు కరెక్ట్ ఎంత మెటీరియల్ తీయాలి అనే దాని గురించి మార్కింగ్ చేయాలి. ఒక కాంపోనెంట్ ఉంటుందండి. కాంపోనెంట్లో అదే నేను ఇప్పుడు చెప్పాను కదా, 100 mm అని. 100 mm అంటే 110 mm ఇస్తాడు. ఈ 10 mm తీయాలనే దాని గురించి మనం మార్కింగ్ చేస్తాం. ఇది ఇలా అంటే ఈ 10 mm అనేది తీసేయాలి, అదే మార్కింగ్ చేస్తాం. దాన్ని మార్కింగ్ అంటారు. ద ప్రొవైడెడ్ లైన్స్ విల్ బి సర్వ్ ద గైడ్ ఇండికేటింగ్ ద కరెక్ట్ సైజ్ హెస్ బిన్ రీచ్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు లైన్స్ ఇస్తాం. ఇక్కడ ఇది నార్మల్ కాస్టింగ్ది, ఇలా లైన్స్ ఇస్తాం. ఇదే మార్కింగ్ లైన్స్. ఈ లైన్స్ ఇచ్చేటప్పుడే మనకు ఇది ఒక సర్ఫేస్ ప్లేట్ మీద ఇది రౌండ్ కాంపోనెంట్ అనుకోండి. ఒక సర్ఫేస్ ప్లేట్ మీద ఇట్లా వి బ్లాక్లో పెడతాం. ఇట్లా వీ బ్లాక్లో లోడ్ చేసేసి మనకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెటీరియల్ రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లింగ్ అనుకోండి, ఒక స్క్వేర్ చేయాలి, రౌండ్ని స్క్వేర్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అనేది యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారం మార్కింగ్ చేసుకొని, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రిమూవ్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చేయాలి అనే దాని గురించి మనం మార్కింగ్ చేస్తాం ఒక కాంపోనెంట్కి. అయితే మార్కింగ్ మీడియాలు వచ్చేసి మెథడ్స్ ఆఫ్ మార్కింగ్. జనరల్లీ ఫాలోయింగ్ మార్కింగ్ మెథడ్స్ ఆర్ యూజ్డ్: డాటమ్ లైన్ మెథడ్, సెంటర్ లైన్ మెథడ్, మార్కింగ్ బై టెంప్లెట్, మార్కింగ్ ఆఫ్ సెంటర్ అండ్ రౌండ్ ఎండ్. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ మార్కింగ్స్ అండి. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. అలాగే దీంట్లో జెన్నీ క్యాలిపర్ బై సర్ఫేస్ గేజ్ ఆఫ్ వెర్నియర్ హైట్ గేజ్, బై సెంటర్ హెడ్ ఆఫ్ కాంబినేషన్ సెట్, బై బెల్ పంచ్. బై సర్ఫేస్ గేజ్ ఆఫ్ వెర్నియర్ హైట్ గేజ్ ఎక్కువ మార్కింగ్ మనం ఇది సర్ఫేస్ గేజ్ అండి. ఇది సర్ఫేస్ గేజ్. మనం దీని మీదనే ఒక కాంపోనెంట్ అయినా సరే, ఒక రౌండ్, ఒక సిలిండర్ జాబ్ మార్కింగ్ చేయాలన్నా, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మార్కింగ్ చేయాలన్నా మెయిన్ సర్ఫేస్ గేజే వాడతారు. ఇది ఎందుకు వాడతారు అంటే, ఇక్కడ పెట్టేసి ఇది ఆల్రెడీ క్యాలిబ్రేషన్ అయ్యి ఉంటుంది మార్కింగ్ టేబుల్. ఎప్పుడు కూడా ఎవ్రీ 3 to 4 months ఒకసారి క్యాలిబ్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి మార్కింగ్ టేబుల్ని. ఇది వచ్చేసి సర్ఫేస్ ప్లేట్, గ్రానైట్ సర్ఫేస్ ప్లేట్ ఉంటుందండి. ఇది గ్రానైట్ సర్ఫేస్, దీని వచ్చేసి 0.0025 mm అంటే మైక్రాన్స్, 2 micronsలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ వచ్చేసి ఒక 1000 mm, ఇది విడ్త్ వచ్చేసి 800 mm. ఇది చిన్న మార్కింగ్ టేబుల్ జనరల్గా వాడేది, చిన్న కాంపోనెంట్స్కి వాడేది. పెద్ద వర్క్షాప్లలో ఇంకా పెద్ద సైజ్ మార్కింగ్ టేబుల్స్ ఉంటాయి. అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంటే ఆ సైజ్ మార్కింగ్ టేబుల్స్ అక్కడ తయారు చేసుకుంటారు. అది సెకండరీ. సర్ఫేస్ ప్లేట్ వచ్చేసి మనం యూజింగ్ ఆఫ్ ఓన్లీ ఫర్ మార్కింగ్ పర్పస్. క్వశ్చన్ ఇలాగే అడుగుతారు, వేర్ ఇస్ ద యూజింగ్ ఆఫ్ మార్కింగ్ ప్లేట్, సర్ఫేస్ ప్లేట్ అని అడుగుతారు. సర్ఫేస్ ప్లేట్ ఎందుకు వాడతారంటే మార్కింగ్ పర్పస్ లేదా ఇన్స్పెక్షన్ పర్పస్ కూడా ఈ టేబుల్ని వాడతారు అన్నమాట జనరల్గా. అయితే దీంట్లో
hints to be while marking. Study the workplace drawing carefully. అంటే ఇది ఒక మార్కింగ్ చేసేటప్పుడు డ్రాయింగ్ కంపల్సరీ చాలా జాగ్రత్త చదువుకోవాలండి. డ్రాయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ ఒక డ్రాయింగ్ వచ్చేసి అంటే ఒక కాంపోనెంట్ ఇస్తాడు, డ్రాయింగ్ ఇస్తాడు. అంటే డ్రాయింగ్ ఏమని చెప్తుందంటే మనకు ఈ విధంగా చెయ్యి, ఈ కాంపోనెంట్ని ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి ఇదే మనకు డ్రాయింగ్. జనరల్గా మనకు డ్రాయింగ్ అనేది వన్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్. డ్రాయింగ్ అనేది ఒక కోడ్ లాంగ్వేజ్. అదే చెప్తున్నాడు. స్టడీ ద వర్క్ ప్లేస్ డ్రాయింగ్ కేర్ఫుల్ అంటే ఫస్ట్ నువ్వు డ్రాయింగ్ని కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి, అంటే చదవాలి, పర్ఫెక్ట్గా చదవాలి. దాని తర్వాత డిటర్మైన్ డాటమ్ ఫీచర్స్ ఫ్రమ్ ద విచ్ ఆల్ డైమెన్షన్స్ విల్ బి లేఅవుట్ అవుట్. అంటే ఫస్ట్ మార్కింగ్ అంటే మనం ఒక కాంపోనెంట్ తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యులర్ జాబ్ తీసుకున్న తర్వాత దాన్ని సెంటర్ లైన్ ఎక్స్లో వైలో, ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ ఇలా ఒక లైన్ సెంటర్ లైన్ ఇచ్చేసుకోవాలి. దీన్నే సెంటర్ లైన్ అంటారు, లేదంటే డాటమ్ లైన్ కూడా అంటారు. దీని తర్వాత ఇక్కడ నుంచి మనకు డైమెన్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్లో తర్వాత వైలో ఎంత డైమెన్షన్ కావాలంటే అంత డైమెన్షన్స్ మనం ఇచ్చుకొని మార్కింగ్ చేస్తాం. అదే ప్రకారం మిషనింగ్ చేసుకుంటామండి. క్యాలిక్యులేట్ ఆల్ ద వర్క్ ప్లేస్ డైమెన్షన్స్ యాజ్ పర్ ద అలవెన్సెస్ కేర్ఫుల్లీ. అంటే మనకు ఒక డ్రాయింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో అలవెన్స్లు కంపల్సరీ ఇస్తారండి, కంపల్సరీ యాజ్ పర్ డ్రాయింగ్. అది యాజ్ ఏ ఇండియా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం కంపల్సరీ పర్ఫెక్ట్ డైమెన్షన్స్. అంటే మనకు ఇప్పుడు ఒక స్క్వేర్ బ్లాక్ ఇది 100 mm, ఇది కూడా 100 mm. 100 mm స్క్వేర్ బ్లాక్. 100 mm అన్నప్పుడు మనకు ప్లస్ ఆర్ మైనస్ అంటే అది గ్రైండింగ్ సర్ఫేస్ అనుకోండి, ఇంకో టాలరేటెడ్ ఎక్కువ ఉంటుంది. లేదు మనకు నార్మల్గా అంటే 100 mm యాజ్ పర్ ISO టాలరెన్స్ ప్రకారం 100 mm 0.004 40 మైక్రాన్స్ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ 40 మైక్రాన్స్. ఇందులో కూడా 0.04 అంటే 40 మైక్రాన్స్. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ సైడ్ అయినా 0.4 ఉండొచ్చు, మైనస్ సైడ్ 0.4 ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 mm ఉందండి, 100 mm ఇది యాక్చువల్ సైజ్. మినిమం సైజ్ వచ్చేసి 99.96. ఇది మినిమం. మ్యాక్సిమం వచ్చేసి 100.04. ఇది మ్యాక్సిమం. టాలరెన్స్ వచ్చేసి మనకు 80 మైక్రాన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ సైజ్ వచ్చేసి 100 mm, మినిమం సైజ్ వచ్చేసి 99.96 అంటే 99.96 అని ఉండొచ్చు, లేదంటే 100.04 అంటే 4 మైక్రాన్స్ ప్లస్ అని ఉండొచ్చు. ఈ రెండింటికి టాలరెన్స్ ఎంత ఉందండి అంటే 80 మైక్రాన్స్. దిస్ ఈజ్ అ టాలరెన్స్. 80 మైక్రాన్స్ లోపు దాన్ని మైనస్ అన్న చేయొచ్చు, ప్లస్ అన్న చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. చెక్ ఫర్ ద ప్రాపర్ అప్లికేషన్ ఫర్ ద మార్కింగ్ మీడియా ఇన్ ద సర్ఫేస్ వర్క్ ప్లేస్. ఓకే, మార్క్ ఫస్ట్ స్ట్రేట్ హారిజాంటల్ లైన్ చెప్పాను కదండి ఇందాక. హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ అండ్ ఇంక్లైన్ లైన్స్. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ లైన్స్ వేసుకోవాలి. దట్ ఈజ్ ఏ యాక్సిస్ లైన్స్ కూడా అనొచ్చు. పంచ్ ద మార్క్డ్ లైన్స్ ఇన్ ద ప్రాపర్ డిస్టెన్స్. మనం పంచింగ్ చేసుకుంటే మన నెక్స్ట్ ఆపరేషన్కి ఈజీగా ఉంటుంది. ఓన్లీ మార్కింగ్ ఒకటే కాదు, పంచింగ్ కూడా చేసుకోవాలి. మెయిన్ సెంటర్ పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో మెయిన్ సెంటర్ పంచ్ చేసుకుంటే కూడా ఇలా సెంటర్ పంచ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్లీ వెళ్ళిపోవచ్చు అనమాట, డిస్టెన్స్ ఎంత అనేది. పంచ్ ద ఆల్ మార్క్ ఇన్ ద ప్రాపర్ డిస్టెన్స్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మార్కింగ్ క్లీన్ ద జాబ్ అండ్ టూల్స్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మార్కింగ్ అంటే మార్కింగ్ అయిపోయిన తర్వాత మొత్తం జాబ్ అంతా నీట్గా టూల్స్ యూజ్డ్ ఫర్ దిస్ పర్పస్ అంటే టూల్స్ అంతా క్లీన్ చేసేసి పంపించాలి జాబ్ని అనమాట. ఇది ఎక్విప్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, అదే సర్ఫేస్ ప్లేట్. సర్ఫేస్ ప్లేట్ ఈజ్ equipment machine for the making for the discovery below. Surface plate, it is a large actually machined surface లేదంటే గ్రానైట్ ప్లేట్ కూడా ఉంటుంది, అది గ్రాండెడ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ మేడ్ క్యాస్ట్ ఐరన్, గ్రానైట్ ఆర్ సిరామిక్. చెప్పాను కదా ఇందాక. క్యాస్ట్ అంటే సర్ఫేస్ ప్లేట్ ఈస్ మేడ్ క్యాస్ట్ ఐరన్, గ్రానైట్ ఆర్ సిరామిక్.
సమ్ సర్ఫేస్ ప్లేట్స్ ఆర్ ల్యాప్డ్ అంటే ల్యాపింగ్ చేయబడి ఉంటాయి. ఫ్లాట్ అండ్ యాక్యురసీ విత్ ఇన్ 0.0025 అంటే 2 మైక్రాన్స్ ఓన్లీ, 2 మైక్రాన్స్. It is used for the test the flatness of the other surfaces or provide the truly and flat datum surface and marking off. అది మనకు టూ టూ 2 మైక్రాన్స్ లోపు ఉండాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సర్ఫేస్ చెక్ చేసుకుంటే సర్ఫేస్ ఓన్లీ. ఎందుకంటే మనం దీని మీద కాంపోనెంట్ పెట్టుకొని మనము ఎగ్జాక్ట్లీ మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఇది కంపల్సరీ 0 ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ స్ట్రేట్ అండ్ సర్ఫేస్ ఈచ్ అదర్ అంటే ఇక్కడ నుంచి మనము ఇది కూడా స్ట్రేట్గా ఉండాలి ఇలా. ఎందుకంటే ఇక్కడ నుంచే రిఫరెన్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలా రిఫరెన్స్ తీసుకుంటాం. ఇక్కడ కూడా కంపల్సరీ యాక్యురేట్లీ సెపరేటెడ్ ఫ్లాట్ సర్ఫేస్, ఈ ఫ్లాట్ సర్ఫేస్ మొత్తం యాక్యురేటెడ్గా ఉండాలి. 3 పాయింట్ సస్పెన్షన్ ఫర్ ది స్టాండర్డ్స్ అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 3 పాయింట్స్ ఉండొచ్చు, 4 పాయింట్ సస్పెన్షన్ ఉండొచ్చు. కాకపోతే ఎవ్రీ 3 to 4 monthsకి ఒకసారి క్యాలిబ్రేషన్ కంపల్సరీ చేయాలి ఈ మార్కింగ్ టేబుల్. మార్కింగ్ టూల్స్ ఫర్ ద మిషనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్ ద ఇన్స్పెక్షన్ ఫర్ ద గేజెస్ అండ్ జిగ్స్ అండ్ ఫిక్చర్స్ అంటే ఈ జిగ్స్ అండ్ ఫిక్చర్స్లో వాడతాము మార్కింగ్ టేబుల్లో. ఇన్ ఆర్డర్ టు టేక్ ప్రాపర్ కేర్ సర్ఫేస్ ప్లేట్ అండ్ ఫర్ ద ఇట్స్ ప్రాపర్ మెయింటెనెన్స్. ఇది కంపల్సరీ ఎవ్రీ డే మెయింటెనెన్స్ అంటే కేర్ ప్రాపర్గా క్లీన్ చేస్తూ ఉండాలి మార్కింగ్ టేబుల్ని. టు టాప్ ద సర్ఫేస్ ప్లేట్ షుడ్ బి కెప్ట్ ఇన్ క్లీన్ అండ్ ఫ్రమ్ ద డస్ట్ అండ్ రస్ట్ అండ్ బర్డ్స్ అంటే మనం క్యాషియర్ అండ్ కాంపోనెంట్స్ పెట్టి మార్కింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి బర్డ్స్ వస్తాయి, ప్లస్ రస్ట్ వస్తుంది అండ్ డస్ట్, ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది మార్కింగ్ సర్ఫేస్ ప్లేట్ చాలా నీట్గా పెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ క్లీనింగ్ గురించి అండి. నెక్స్ట్ మార్కింగ్ టేబుల్. ఇట్ ఈస్ మేడ్ ఫర్ క్లోజ్ గ్రానైట్ క్యాస్ట్ ఐరన్. ఇందాక చెప్పుకున్నాం మనం ఇక్కడ క్యాస్ట్ ఐరన్ is given special treatment so that does not change in its shape after use. In the top machine for the flat consists on the accurate planed flat surface planed long edges and metal stand. ఓకే, మార్కింగ్ టేబుల్ వచ్చేసి ఇది క్యాస్ట్ ఐరన్ అండి. క్యాస్ట్ ఐరన్ అన్నప్పుడు మనం ఫ్లాట్ సర్ఫేస్లో టాప్లో కంపల్సరీ మిషనింగ్ చేసి ఉండాలి. వీలైతే గ్రైండింగ్ కూడా చేసుకుంటే మనకు యాక్యురసీ పర్ఫెక్ట్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి the marking table provides planes which is the marking table marking out to stand work from the being marked place to 90 degrees and this is reference plane. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్గా 90 degrees ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. should be protected by the well fitting wooden cover when it in use. ఆఫ్టర్ ఒకవేళ మనం వాడకపోతే మార్కింగ్ టేబుల్ని దీన్ని ఏదైనా వుడెన్ కవర్ను ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసి పెట్టండి అని అంటుంటారు. ఓకే అండి, ఇది కరెక్ట్, పర్ఫెక్ట్. ఎందుకంటే మనకు సాటర్డే వర్కింగ్ డే, సండే హాలిడే ఉన్న రోజు మొత్తం డస్ట్ అంతా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ డే వచ్చి డైరెక్ట్ కాంపోనెంట్ పెట్టి మార్కింగ్ చేస్తూ ఉంటుంది. వితౌట్ క్లీనింగ్లో మనకు మైక్రాన్స్లలో తేడా వస్తూ ఉంటుంది. మైక్రాన్స్లలో తేడా కూడా రాకూడదు అంటే మనము కంపల్సరీ ప్రాపర్గా క్లీన్ చేసి పెట్టాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ టూల్స్ ఏమేమంటే స్క్రైబరు, డివైడరు అండ్ ట్రిమెల్ ఇంకా ఉన్నాయండి, చెప్పుకుందాము. స్క్రైబర్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ పాయింటెడ్ టూల్ మేడ్ ఆఫ్ హార్డెన్ టూల్ అంటే కార్నర్లో ఇక్కడ ఉంది కదండి, ఇది ఫుల్ హార్డ్ అండ్ ఉంటుంది. దీని యాంగిల్ వచ్చేసి 7 to 9 degrees అట్లా ఉంటుందండి దీని యాంగిల్. ప్లెయిన్ స్క్రైబర్ ఇదేమో డబుల్ ఎండెడ్ స్క్రైబర్. ఇక్కడ ఉంటుంది, ఈ పాయింట్ ఉంటుంది, ఇక్కడ పాయింట్ ఉంటుంది. అంటే కొన్ని కార్నర్లో ఆర్క్స్లలో కొట్టడానికి ఈ ఆర్క్ స్క్రైబర్, డబుల్ ఎండెడ్ స్క్రైబర్ వాడతాం. ఇలా అండి, దీన్ని ఇలాగ వాడతాం మార్కింగ్ని. ఇది వచ్చేసి కరెక్ట్ వే, ఇది ఇన్కరెక్ట్ వే. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇదేమో కరెక్ట్ అంటే కొంచెం యాంగిల్లో పెట్టేస్తే మనకు ఈ కార్నర్లో మార్కింగ్ అవుతుంది. మనం ఇలా పెట్టామనుకోండి, స్ట్రేట్గా పెడితే ఇదేమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ 0.5, 0.2 అట్లా ఎర్రర్ వచ్చేస్తుందండి, పర్ఫెక్ట్ రాదు. ఇలా కార్నర్లో కరెక్ట్ వేలోనే పెట్టి కుట్టాలి. మనకి ఎగ్జామ్ పాయింట్లో కూడా అడుగుతాడు మార్కింగ్ కరెక్ట్ వే ఇదా అని అడుగుతాడు. కరెక్ట్ వే వచ్చేసి ఇలా యాంగిల్లోనే ఇట్లా ఇంక్లైన్లు పెట్టే మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ steel for the marking. Inside the marking metal it may be straight and bend. It is single conical point included angle usually 15 degrees. ఓకే, ఇలా యాంగిల్ అంటే 15 degrees యాంగిల్లో పెట్టి కొట్టాలంటే. ఇంకోటి నర్లుడ్ బ్యాడ్, దీనికి మొత్తం నర్లింగ్ చేసి ఉంటుంది అంటే గ్రిప్ పోకుండా ఇది మొత్తం నర్లింగ్ చేసి ఉంటుంది. అలాగే ఇంక్లైన్ టువర్డ్ డైరెక్షన్ మూవ్మెంట్ ఫర్ ద మూవ్ లాంగ్ ద రూల్ యూజింగ్ ఫ్రమ్ ద కాన్స్టెంట్ ప్రెజర్. ఇట్ షుడ్ బి కిప్ట్ షార్ప్, చాలా షార్ప్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్ స్క్రైబర్ పాయింట్స్ ఆర్ వెరీ షార్ప్, దే హ్యావ్ టు బి హ్యాండిల్డ్ వెరీ కేర్ఫుల్లీ. చెప్పాను కదండి, డు నాట్ పుట్ ద స్క్రైబర్ యువర్ పాకెట్.
పాకెట్ అంటే మనం పాకెట్లో వేసుకోకూడదు. అలాగే ప్లేస్ కోర్క్ ఇన్ ద పాయింట్ వెన్ ద నాట్ ఇన్ యూజ్ ప్రివెంట్ యాక్సిడెంట్స్. ఇవి మనం పాకెట్లో వేసుకోవడము ప్లస్ ఇక్కడ తెలియని ప్లేస్లో ఎవరైనా కూర్చునే ప్లేస్లో పెడితే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే కుచ్చుకుంటాయండి, కుచ్చుకుంటే డ్యామేజ్ అవుతుంది. ఇండస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ సేఫ్టీ అండి. సేఫ్టీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఈ షార్ప్ టూల్స్ అయినా సరే అన్నీ చాలా జాగ్రత్తగా, సేఫ్టీ ఇంపార్టెంట్. సరే, సేఫ్టీ గురించి మనం ఇంకో క్లాస్ చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒకటి అయిపోయింది, స్క్రైబర్ అయిపోయింది మార్కింగ్ టూల్స్లో. నెక్స్ట్ డివైడర్. డివైడర్ వచ్చేసి ఇది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ద మార్కింగ్ అవుట్ సర్కిల్స్, ఆర్క్ అండ్ అదర్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్. ఇదే క్యాలిపర్ అండి, చాలా ఇంపార్టెంట్ క్యాలిపర్. మనము అంటే ఇది ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ మేడ్ ఫర్ ద టూల్ స్టీల్ విత్ పాయింట్స్ hardened and tempered. A divider is classified according to the maximum opening between the 2 points. దీన్ని వచ్చేసి డివైడర్ అంటారండి. దీన్ని ట్రాన్స్ఫరింగ్ ద మనకు ఇది ఇండైరెక్ట్ టూల్ అండి. ఇది ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్. ఇది డైరెక్ట్ మెజరింగ్ టూల్ వచ్చేసి వెర్నియర్ క్యాలిపర్, స్టీల్ రూలు, ఇవన్నీ డైరెక్ట్ మెజరింగ్ టూల్. ఇది ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్ టు ట్రాన్స్ఫర్ ద, ఇక్కడ ఉంది చూడండి, టు ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ద టూల్ స్టీల్. ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్ అంటే ఇలా అండి. ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇక్కడ ఒక పాయింట్, దీని పాయింట్ వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందంటే అంత డిస్టెన్స్ స్టీల్ రూల్లో పెట్టేసి ఇలా మార్కింగ్ చేస్తారండి. దాన్ని క్యాలిపర్ అంటారు. యూజెస్ వచ్చేసి టు మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే 2 పాయింట్స్ని ఇలా పెట్టేసి ఇలా 2 పాయింట్స్ని మార్కింగ్ చేయడానికి క్యాలిపర్స్ వాడతాం. ట్రాన్స్ఫర్ ద మెజర్మెంట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్టీల్ రూల్. నేను చెప్పాను కదండి, డైరెక్ట్ స్టీల్ రూల్ నుంచి మెజర్మెంట్స్ ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, స్క్రైబింగ్ ద స్కాల్స్, ఆర్క్స్. ఇది క్యాలిపర్ ఇట్ ఈస్ ఏ టూల్ స్టీల్ మెటీరియల్. ఇది గుర్తుపెట్టుకున్న పాయింట్స్. డివైడర్ ఈజ్ ఏ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ టూల్ స్టీల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్. ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి నామినల్ సైజు, ఇది పిగ్, స్ప్రింగ్. అంటే జనరల్గా ఐటీ సబ్జెక్ట్స్ చదివే వాళ్ళకి ఎగ్జామ్స్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, సెమిస్టర్ చదివే వాళ్ళకి కంపల్సరీ డివైడర్ యొక్క డ్రా చేసి దాని యొక్క పాయింట్స్ రాయమంటారు. జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓన్లీ నర్లుడ్ పాయింట్, లెగ్స్ 2 లెగ్స్, సాలిడ్ అవుట్ వాషర్, స్క్రూ, బోల్ట్. క్యాజువల్ గుర్తుపెట్టుకోండి. మెయిన్ మెజరింగ్, ట్రాన్స్ఫర్ ద మెజరింగ్ టు మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ట్రాన్స్ఫర్ ద ఇన్స్ట్రుమెంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద స్టీల్ రూల్. నెక్స్ట్ వచ్చేసి ట్రైమల్. ట్రైమల్ మనం ఎందుకు వాడతాం అంటే డివైడర్ పాయింటెడ్ లెగ్స్. ఈ పాయింటెడ్ లెగ్స్ ఉన్నాయి కదండి, ఇవి చేంజ్ చేసుకోవచ్చు. ఒక షార్ప్ ఉంటుంది, ఒకటి బాల్ నోస్. అలాగే మనకు ఇలా ఆర్క్లో ఉన్నది ఇలాగే ఇలా దీంట్లో ఇలా అంటే ఏదైనా కాంపోనెంట్కి ఇలా పట్టుకొని నెక్స్ట్ ఇట్లా మార్కింగ్ చేసుకోనికి. అంటే ట్రైమల్ వచ్చేసి మల్టీపర్పస్ మార్కింగ్ టూల్ అంటారంట దీన్ని. దీంట్లో వచ్చేసి ఇది కొంచెం ఐటీ చదివే వాళ్ళ పిల్లలకి, స్టూడెంట్స్కి ఇది కంపల్సరీ యూజ్ఫుల్. విత్ డ్రాయింగ్ కూడా అడుగుతారండి, లైన్ డయాగ్రామ్. ట్రైమల్ వచ్చేసి దీంట్లో క్లాంపింగ్ స్క్రూ విత్ నర్ల్డ్ ఎడ్జెస్ అండ్ స్లైడింగ్ హెడ్. ఇదేమో క్యారియర్, ఇది ఫైన్ అడ్జస్టింగ్ స్క్రూ అండ్ ఇది లాక్ నట్ కూడా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి హెర్మాపోడియేట్ క్యాలిపర్. ఇది కూడా జనరల్గా ఇది ఇలా ఉంటుందండి. దీన్ని కూడా మనం కొంచెం ఇంపార్టెంటే, చదువుకోవాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు మార్క్ లైన్స్ ప్యారలల్ టు ఎడ్జెస్ ఇన్సైడ్ ద అవుట్ సైడ్. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇది దీన్ని అంటారండి హెర్మాపోడియేట్ క్యాలిపర్. ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇటుపక్క మార్కింగ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ మార్కింగ్ టూల్ కూడా అంటారు దీన్ని. ఇట్ ఈస్ యూజ్డ్ టు లొకేట్ ద సెంటర్ ఆఫ్ రౌండ్ బార్డ్స్. సీ ద ఫిగర్. ఇక్కడ 2.9 ఇలా ఉంది కండి. దీన్నే హెర్మాపోడియేట్ క్యాలిపర్ అంటారు. అంటే దాని యూజెస్ అనమాట. ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇటుపక్క వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా 4 సైడ్స్ మార్కింగ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఎంత రిక్వైర్మెంట్ మెటీరియల్ తీయాలంటే అంత రిక్వైర్ ప్రకారం మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద స్క్రైబింగ్ లైన్స్ అలాంగ్ కర్వ్డ్ ఎడ్జెస్. ఇలా అండి, మనం ఇక్కడ కర్వ్డ్ ఎడ్జెస్ కూడా ఉంటే దీని ప్రకారం కూడా మనం ఈ హెర్మాపోడియేట్ క్యాలిపర్ దీన్ని వాడతాం అనమాట. సేమ్ ఇలా వచ్చేసి ఇలా యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ కట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని స్లాట్ వచ్చేసి 10 mm ఉంది, లేదు మనకి ఇంకా 5 mm ఎక్స్ట్రా కట్ అవ్వాలి అంటే 5 mm, 10 + 5 = 10, 20 mm. అంటే మనకి 20 mm కీ కావాలంటే ఈ క్యాలిపర్తో డైరెక్ట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా ఆర్క్లో కూడా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రికాషన్స్ అండి.
నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ ఆఫ్ డైమెన్షన్స్, అంటే ఇది చెప్పాను కదా డైమెన్షన్స్. ఇక్కడ నుంచి స్టీల్ రూల్లో ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్ టు కాంపోనెంట్. ఇక్కడ నుంచి డైమెన్షన్ తీసుకొని కాంపోనెంట్ మీద మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పంచెస్ అండి. ప్రిక్ పంచ్, సెంటర్ పంచ్ అండ్ డాటమ్ పంచ్. ఈ టైప్స్ ఆఫ్ పంచెస్ యూజింగ్ ఆఫ్ మనం డాటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపోనెంట్ మీద ఇక్కడక్కడ డాటమ్ అంటే మార్కింగ్ ఎన్నో వాటర్లో ప్లస్ ఎక్కడో కాంపోనెంట్లో పడి మార్కింగ్ వెళ్ళిపోయింది. అప్పుడు ఈ మనం పంచెస్ చేస్తాం కదా, ఆ పంచెస్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న మిషనింగ్ కట్టు పెట్టేటప్పుడు కూలెంట్ పడగానే మనకు ఏమవుతుంది, పోతుంది, మార్కింగ్ అనేది పోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డాటమ్ లైన్ కంపల్సరీ, డాటమ్ లైన్ యూజింగ్ ఆఫ్ ప్రిక్ పంచ్, సెంటర్ పంచ్ అండ్ డాట్ పంచ్. 3 టైప్స్ ఆఫ్ పంచెస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిక్ పంచ్. ఈ ప్రిక్ పంచ్ ఇస్ ఏ లేఅవుట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఆఫ్ టూల్ స్టీల్. అంటే జనరల్గా ఆల్ హ్యాండ్ టూల్స్ ఆర్ మేడ్ ఆఫ్ టూల్ స్టీల్ ఆర్ హై కార్బన్ స్టీల్స్ ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అబౌట్ 100 mm and 50 mm లాంగ్ విత్ బోత్ ఎండ్స్ హార్డెండ్ అండ్ టెంపర్డ్. అంటే ఇక్కడ 2 ఎండ్స్ హార్డెండ్ అండ్ టెంపర్డ్ ఉంటాయండి. ఇది ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఇంకోటి ఇట్ ఈస్ అ పాయింట్ గ్రౌండ్ అండ్ యాంగిల్ ఫ్రమ్ 30 degrees to 60 degrees ఉంటాయి. వచ్చేసి మనకు వచ్చేసి ప్రింగ్ పంచ్ వచ్చేసి 60 degrees ఉంటుంది. సెంటర్ పంచ్ వచ్చేసి 90 degrees ఉంటుంది. అంటే ప్రిక్ పంచ్ 30 degrees నుంచి 60 degrees వరకు. యాక్చువల్ ప్రిక్ పంచ్ వచ్చేసి 30 degrees to 60 degrees వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు యాజ్ పర్ రిక్వైర్మెంట్ నీకు. సెంటర్ పంచ్ వచ్చేసి 60 degrees ఉంటుంది సెంటర్ పంచ్. నెక్స్ట్ సెంటర్ పంచ్ అండి. ద సెంటర్ పంచ్ ఇస్ సిమిలర్లీ ప్రిక్ పంచ్ బట్ ఇట్ ఈస్ ద పాయింట్ గ్రౌండ్ అండ్ యాంగిల్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 90 degrees, 60 degrees నుంచి 90 degrees వరకు సెంటర్ పంచ్ ఉంటుంది. ఈ సెంటర్ పంచ్ యూజ్ ఫర్ ద enlarge prick punch marks that the daily the situated easily and accordingly. Some center punches are automatic with the strict mechanism enclosed with the handle with the knurled edges అండి. ఇది ఎడ్జెస్ నర్లింగ్ ఎందుకు ఉందంటే మనకు గ్రిప్పింగ్ పర్పస్, ఇలా గ్రిప్పింగ్ పర్పస్ పట్టుకొని మనం పంచ్ చేయడానికి ఇది గ్రిప్పింగ్ పర్పస్ ఫర్ నర్లింగ్. అది The following points should be kept in the mind while using the either center or prick punch. Prick punch అంటే మనం ఎలా యూజ్ చేస్తామనే దాని గురించి. ఆల్వేస్ మేక్ షూర్ దట్ ద పాయింట్ ఆఫ్ ద పంచ్ ఈ షార్ప్ ఉందా లేదా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకుంటాము. హోల్డ్ ద పంచ్ ఇన్ 45 degrees యాంగిల్ అండ్ ద ప్లేస్ అట్ ద పాయింట్ అండ్ ద లేఅవుట్ లైన్. అంటే మనం 45 degrees యాంగిల్లో ఇలా పెట్టేసి, అంటే కార్నర్లో పంచింగ్ చేయాలనుకుంటే ఇంక్లైన్లో పెట్టేసి పంచ్ చేసుకుంటాం. బ్రింగ్ ద పంచ్ ఇన్ వర్టికల్ పొజిషన్ అండ్ ద ట్యాప్ టు జెంట్లీ విత్ లైట్ హ్యామర్. ఒక లైట్ హ్యామర్ తీసుకొని లైట్లో పంచ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఇలా డాటం పంచ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అంటే ఆఫ్టర్ మార్కింగ్ తర్వాతనే పంచింగ్ వాడతాం అనమాట మనం. నెక్స్ట్ సర్ఫేస్ గేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సర్ఫేస్ గేజ్ ఎక్కడ వాడతామంటే ద సర్ఫేస్ గేజ్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు ద సర్ఫేస్ ప్లేన్ ఫర్ ద స్క్రైబింగ్ లైన్స్ ఇన్ లేఅవుట్ వర్క్. ఇట్ కాన్సిస్ట్స్ ఆఫ్ హెవీ బేస్ and the upright spindles in which scraper is clamped. The base of surface gauge has been V-groove, which always to be used to the cylindrical work as well as the flat surfaces. There are also pins in the base which is may be pushed down to the surface gauge can be used to the against the edge and surface plate or slot. A surface gauge is also used to the height gauge. Then height gauge అంటే ఓకే ఫర్ లెవెలింగ్ వర్క్ ఇన్ వైస్. మనం లెవెలింగ్ అంటే సర్ఫేస్ గేజ్ అంటే ఏంటంటే యాక్చువల్ అండి దీన్ని మార్కింగ్ పర్పస్ వాడతాం. జనరల్గా మా టర్నింగ్ మిషన్లో మార్కింగ్ పర్పస్ వాడతాం. అలాగే మనం సర్ఫేస్ ప్లేట్ గురించి కూడా చెప్పాను కదా ఇందాక. ఆ సర్ఫేస్ ప్లేట్ మీద జాబ్ని అంటే ఒక కాంపోనెంట్ను పెట్టేసి ఇలా మార్కింగ్ చేయడానికి ఒక కాంపోనెంట్ పెట్టి ఇలా మార్కింగ్ యాక్చువల్ వెర్నియర్ హెడ్ గేజ్తో వాడతాము. వెర్నియర్ హెడ్ గేజ్ దానిలో కానీ ఇది యాక్చువల్ వెర్నియర్ హెడ్ గేజ్ అంటే డైరెక్ట్ దాని మీద మెజరింగ్ ఉంటుంది. అంటే మెజరింగ్ ఉంటుంది అనమాట. ఎంత హైట్ లేపాలి 100 mm, 150 mm, 100 mm దగ్గర లైన్ కొట్టుకోవాలి. ఇదేంటంటే ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా జస్ట్ లైన్ కొట్టడానికి, రఫ్ లైన్స్ కొట్టడానికి, ప్లస్ ఒక కాంపోనెంట్ రౌండ్గా ఉందా లేదా త్రూయింగ్ చెక్ చేసుకోవడానికి ఫర్ టర్నింగ్ మిషన్లో ఒక కాంపోనెంట్ రౌండ్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ప్లస్ త్రూయింగ్ పర్పస్ కూడా మనం సర్ఫేస్ గేజ్ వాడతాం. There are 2 types of surface గేజ్. ఒకటి ఫిక్స్డ్ టైప్ సర్ఫేస్ గేజ్, ఇంకోటి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ అండి. ఒకసారి చూసుకోండి.
ఇది యూనివర్సల్ టైప్ సర్ఫేస్ గేజ్. దీంట్లో అడ్జస్టబుల్, కింద అడ్జస్టబుల్ ఉంటుంది. ఇది నార్మల్ సర్ఫేస్ గేజ్లో అడ్జస్ట్మెంట్లు ఉండదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఈ నట్, దీనికి నర్లింగ్ ఉంటుంది. ఇలా నట్ లూజ్ చేసేసి మనం అప్ డౌన్ అండ్ ఇంక్లైన్డ్ స్ట్రేట్ అంటే యూనివర్సల్గా ఎలా అంటే అలా మనం తిప్పేసుకొని ఈ స్క్రైబర్ని మనం పెట్టుకొని సెట్టింగ్ చేసుకోవచ్చు. యూనివర్సల్ ఏంటంటే మనకి కింద కూడా విత్ అంటే ఎంఎంతో సహా అంటే లైట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇట్లా ఇక్కడ ప్లస్ సైడ్లో ఇదేమో లాకింగ్ పర్పస్, ఇది క్లాంపింగ్ నట్, ఇది కూడా క్లాంపింగ్ నట్. దీనికి టూ టైప్స్ ఆఫ్ స్క్రైబర్ ఉంటుంది. ఇక్కడ యూనివర్సల్ స్క్రైబర్ అంటారు దీన్ని. మనం ఇందాక పోయిన లాస్ట్లో చదువుకున్నాము యూనివర్సల్ స్క్రైబర్. ఇది ఏంటంటే ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇక్కడ టూ స్ట్రేట్ లైన్స్ కొట్టుకోవచ్చు, కర్వ్ లైన్స్ కొట్టుకోవచ్చు, ఇంక్లైన్ లైన్స్ కొట్టుకోవచ్చు. అన్ని విధాలుగా యూనివర్సల్గా సర్ఫేస్ గేజ్ అంటే యూనివర్సల్ అంటే అన్ని విధాలుగా స్ట్రేట్, ఆర్క్స్ ప్లస్ వర్టికల్, హారిజంటల్, ఇంక్లైన్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ లైన్స్ కొట్టడానికి యూనివర్సల్ సర్ఫేస్ గేజ్ వాడతాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మార్కింగ్ మెథడ్స్. క్లీన్ ద సర్ఫేస్ ప్లేట్. ఫస్ట్ చెప్పాను కదండి, మనం ఇందాక ముందు చెప్పుకున్నాం, సర్ఫేస్ ప్లేట్ ఎప్పుడైనా సరే చాలా డర్టీగా ఉండకుండా క్లీన్గా ఉండాలి. క్లీన్ ద సర్ఫేస్ ప్లేట్ కంపల్సరీ. నెక్స్ట్ సెలెక్ట్ ద సర్ఫేస్ గేజ్, యాంగిల్ ప్లేట్, వీ బ్లాక్స్ అండ్ స్టీల్ రూల్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ జాబ్. ఇఫ్ పాసిబుల్ యూజ్ రూల్ ఈజ్ స్క్వేర్ హెడ్ ఆఫ్ కాంబినేషన్ సెట్. అంటే ఇవన్నీ మనము మార్కింగ్ చేసేటప్పుడు దగ్గరలో ఉండాలి. హోల్డ్ ద స్టీల్ రూల్ బై ద సపోర్టింగ్ విత్ ద యాంగిల్ ప్లేట్. యాంగిల్ ప్లేట్కి స్టీల్ రూల్ పెట్టేసి ఇలా ఇక్కడ చూడండి ఒకసారి అనిపిస్తుంది కదా స్టీల్ రూల్, ఇదేమో యాంగిల్ ప్లేట్. స్టీల్ రూల్ వచ్చేసి ఇది మనకు వచ్చేసి ఇది ఫిక్స్డ్ టైప్ సర్ఫేస్ గేజ్, యూనివర్సల్ కాదండి, ఇది ఫిక్స్డ్ టైప్ సర్ఫేస్. చూడండి ఇక్కడ ఇది ఫిక్స్డ్ టైప్ సర్ఫేస్ గేజ్. నెక్స్ట్ వీ బ్లాక్స్ ఆర్ జనరల్లీ మేడ్ ఆఫ్ హార్డెన్డ్ స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్. అంటే క్యాస్ట్ ఐరన్తో చేస్తాము, ప్లస్ హార్డెన్డ్ స్టీల్ ఆర్ అవైలబుల్ ఇన్ ద వైడ్ రేంజెస్ ఆఫ్ సైజెస్. దీంట్లో సైజెస్ చాలా ఉంటాయండి. మనకి ఎలా కావాలని, ఏ సైజ్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ సైజ్ వీ బ్లాక్లో మనము తయారు చేసుకోవచ్చు. దే ఆర్ యూజ్డ్ ఫర్ ద లయింగ్ అవుట్ అండ్ డ్రిల్లింగ్ రౌండ్ వర్క్. ఇలా ఉందండి, ఇలా రౌండ్ వర్క్కి కింద వీ బ్లాక్ ఇక్కడ ఒకటి సపోర్ట్ విత్ క్లాంపింగ్. ఇప్పుడు దీని మీద డ్రిల్ వేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ డ్రిల్ వేయడానికి వెళ్తే మనము ఇలా ఏదో యూ క్లాంప్, నార్మల్ క్లాంప్లు వేస్తే గ్రిప్పింగ్ ఉండదు. కాబట్టి మనకు వీ బ్లాక్లోనే పర్ఫెక్ట్, ఇక్కడ చూడండి ఒకసారి, పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది డైరెక్ట్. ఇది సిలిండర్ జాబ్, ఇది వి ఎగ్జాక్ట్లీ లొకేటింగ్ అనమాట. ఈజీ లొకేటింగ్ అయింది కాబట్టి మనకు జాబ్ డిస్టర్బ్ అయ్యే ప్లస్ డ్రిల్లింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదిలే అవకాశాలు ఉండదు, ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం డ్రిల్లింగ్గా ప్లస్ మిల్లింగ్గా ఏదైనా ఆపరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూజువల్లీ ద పేర్స్ ద హ్యావ్ యాక్యురేట్ 90 degrees. V-shaped slats machined in the top and bottom, and U-shaped clamps is generally supplied with the V-blocks in order to hold the work securely. అది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మనం ఆర్డర్ పెట్టి, అంటే డిపెండింగ్ ఆన్ అవర్ సిలిండర్ జాబ్ డయామీటర్, దాని ప్రకారం మనం ఫర్ ఎగ్జాంపుల్ 250 mm డయామీటర్ది మనం ఇది వచ్చేసి స్క్వేర్ 20 mm 50 mm స్క్వేర్ తీసుకొస్తే సరిపోద్ది మనకు. కాబట్టి 250 mm అంటే మనకు కూడా 250 mm తగ్గట్లు ఈ డయామీటర్లో వీలో 250 mm తగ్గట్లు సరిపోయే సైజు మనం వీ బ్లాక్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్. వీ బ్లాక్స్ ఆర్ డిజైన్డ్ బై ద నామినల్ సైజ్. ఇందాక చెప్పాం కదండి, లెంత్ అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం డయామీటర్ ఆఫ్ ద జాబ్ క్యాపబుల్ బీయింగ్ ద క్లాంప్డ్. ద గ్రేడ్ అండ్ నెంబర్స్ యాజ్ పర్ BIS, British Indian Standard. Example, V blocks are 50 by 540 as 2949. అంటే వీ బ్లాక్ ఒక సైజెస్ ఇవి. యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం కూడా కొన్ని సైజెస్ మనకు అవైలబుల్గా ఉంటాయి కొన్ని. అలాగే మనం స్పెషలైజ్డ్ మనం ఏవైనా మనకు రిక్వైర్మెంట్ సైజ్ కూడా మనం తయారు చేయించుకోవచ్చు. ద మ్యాచ్డ్ పేర్ వీ బ్లాక్స్ ఆర్ ఇండికేటెడ్ బై ద లెటర్ M. వీ బ్లాక్స్ M 50 by 5 అండ్ యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ IS 2949. నెక్స్ట్ వీ బ్లాక్స్ సప్లైడ్ విత్ ద క్లాంప్స్ ఆర్ ఇండికేటెడ్ విత్ క్లాంప్స్. అంటే వీ బ్లాక్ సప్లై చేసేటప్పుడే విత్ దానికి సంబంధించిన క్లాంపులు కూడా మనకు రిక్వైర్మెంట్ ఉంది అంటే కంపల్సరీ అవి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి B గ్రేడ్ అండ్ వీ బ్లాక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ క్లోజ్డ్ గ్రెయిన్ క్యాస్ట్ ఐరన్, అండ్ A గ్రేడ్ వీ బ్లాక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ హై క్వాలిటీ స్టీల్. ఈ B గ్రేడ్ వీ బ్లాక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ క్లోజ్డ్ గ్రెయిన్ క్యాస్ట్ ఐరన్. క్లోజ్డ్ గ్రెయిన్ క్యాస్ట్ ఐరన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకండి సీజన్స్ అంటూ ఉంటాయి మనకి, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్ ప్లస్ రెయినీ సీజన్. ఈ టైంలో మనకి ఇది రస్ట్ అనేది రాదు, ప్లస్ మనకు మల్లెబిలిటీ అంటే మనకు ఎలా కావాలనుకుంటే అలా సీజన్ తగ్గట్లు ఇది
మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదే క్లోజ్డ్ గ్రెయిన్ క్యాస్ట్ ఐరన్, దాని యొక్క బెనిఫిట్ అదే. నెక్స్ట్ వి బ్లాక్స్, ఏ గ్రేడ్ వి బ్లాక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ హై క్వాలిటీ స్టీల్. హై క్వాలిటీ స్టీల్ ఏ గ్రేడ్ వచ్చేసి హై క్వాలిటీ స్టీల్ వాడతామంట. యాక్చువల్ హై టూల్ స్టీల్ కూడా వాడతారు జనరల్గా. నెక్స్ట్ గ్రేడ్ వి బ్లాక్స్ ఆర్ కన్ఫర్మ్డ్ ఏ అండ్ వి blocks grade and were accurate for the dimensions up to 100 mm length. V blocks are grade B are usual generally work from around found up to 500 mm length. ఓకే, అంటే ఏ గ్రేడ్లో చిన్నగా వస్తుందంట అండి. బ్రీ గ్రేడ్లో మనం కొంచెం లార్జ్ మన స్పెషల్ మేడ్ తయారు చేసుకుంటాం అనమాట. బి గ్రేడ్లో బిగ్ కాంపోనెంట్స్. ఓకే, దెర్ ఆర్ 4 types of V blocks are ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ V block అండ్ సింగిల్ లెవెల్ డబుల్ గ్రూవ్ V block. నెక్స్ట్ వచ్చేసి డబుల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ వి బ్లాక్ అండ్ మ్యాచ్డ్ పేర్ వి బ్లాక్. ఇవి టైప్స్ ఆఫ్ వి బ్లాక్స్ అండి, జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ టెస్టింగ్ యాక్యురసీ ఆఫ్ వి బ్లాక్స్, అంటే ఈ టెస్టింగ్ ఆఫ్ వి బ్లాక్. ఒకసారి సెట్ అప్ ద పేర్ వి బ్లాక్స్ ఆర్ ద సర్ఫేస్ ప్లేట్ ప్లేస్ రౌండ్ టెస్టెడ్ బార్ దెన్ దెమ్ అండ్ ద టెస్ట్ బోత్ ఎండ్స్ ఆఫ్ డయల్ టెస్ట్ ఇండికేటర్ ఆఫ్ బోత్ ఎండ్స్ హ్యావ్ ద సేమ్ రీడింగ్ ఇన్ ద వి బ్లాక్స్ ఆర్ మే బీ కన్సిడర్డ్ దర్ ఇస్ ఎ ట్రూ. యాక్చువల్లీ ఎలా టెస్ట్ చేయాలంటే 2 వి బ్లాక్లు ఇలా పెడతాం కదండి. నెక్స్ట్ ఒక సర్ఫేస్ ప్లేట్ మీద 2 వి బ్లాక్లు పెట్టి డయల్ టెస్ట్ ఇండికేటర్తో మనం ఒకసారి ఈ సర్ఫేస్ డయల్ టెస్ట్ ఇండికేటర్తో ఆ స్టాండ్ తీసుకొచ్చి సర్ఫేస్ ప్లేట్ మీద పెట్టేసి ఇలా ఇక్కడ నుంచి టెస్ట్ చేసి ఇలా స్లైడింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ టెస్ట్ చేయాలి. ఇలా అంటే ఈ 4 సర్ఫేస్లల్లో జస్ట్ 10 మైక్రాన్స్లో వచ్చిందంటే ఇట్ ఈస్ ట్రూ, పర్ఫెక్ట్ ఉన్నాయి. లేదు 0.1 ఉందంటే ఆ టైంలో మళ్ళీ ఈ 2 పర్ఫెక్ట్ లేవు అనేసి చెప్పవచ్చు. అలా టెస్టింగ్ చేసుకోవచ్చు డయల్ టెస్ట్ ఇండికేటర్తో. నెక్స్ట్ ప్రికాషన్స్, క్లీన్ వి బ్లాక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూజ్. ఇక్కడ వి గ్రూవ్స్ ఉంటాయి కదండి, ఇవి బిఫోర్ ఆఫ్టర్ వర్క్ చేసేటప్పుడు బిఫోర్ క్లీన్ చేసుకోవాలి, ఆఫ్టర్ కూడా క్లీన్ చేసుకోవాలి. అవాయిడింగ్ స్క్రాచింగ్ అండ్ వి బ్లాక్స్, అంటే కొన్ని మనం రఫ్గా కింద అటు ఇటు పడేస్తూ ఉంటాం, అప్పుడు స్క్రాచెస్ పడతా ఉంటాయి. ఇక్కడ స్క్రాచెస్ పడినప్పుడు మనకు ఈ జాబ్ కాంపోనెంట్ ఒకవేళ ఫినిషింగ్ కాంపోనెంట్ పెట్టాలంటే మనకి ప్రాపర్గా ఈ సిట్టింగ్ అవ్వదు అనమాట, స్క్రాచెస్ ఉంటాయి. నెక్స్ట్ అప్లై ద లేయర్ ఆఫ్ ద ఆయిల్ గ్రీస్ వెన్ ఈజ్ నాట్ ఇన్ యూజ్. ఒకవేళ వాడకపోతే వి బ్లాక్స్ని ఆయిల్ ఆర్ గ్రీస్తోన అప్లై చేసి పక్కకు పెట్టేసేయాలి. నెక్స్ట్ యూజ్ ద సేమ్ సైజ్ వి బ్లాక్స్ ఆర్ సపోర్టింగ్ లాంగ్ షాఫ్ట్స్కి మన వి బ్లాక్స్ సపోర్టింగ్ పర్పస్ వాడతాం. నెక్స్ట్ యాంగిల్ ప్లేట్స్ వచ్చేసి an angle plate is a precautions of L-shaped tool made of the cast iron hardened tool machine to an accurate 90 degrees angle. యాంగిల్ ప్లేట్ వచ్చేసి మనకు 90 degrees యాంగిల్ ఉంటుందండి. యాంగిల్ ప్లేట్ వచ్చేసి దిస్ ఈజ్ ద యాంగిల్ ప్లేట్, అంటే ఇలా ఉంటుంది 90 degrees. ఎస్, ఇది యాంగిల్. ఇక్కడ కాంపోనెంట్ ఏదైనా ఇట్లా హోల్డ్ చేసేసి దీన్ని, అంటే ఒక పెద్ద కాంపోనెంట్ ఉంది, ఇలా ఏదైనా మార్కింగ్ చేయాలనుకుంటే దీన్ని యాంగిల్ ప్లేట్, ఎల్ టైప్ యాంగిల్ ప్లేట్ వాడతాం. నెక్స్ట్ దిస్ యాంగిల్ ప్లేట్స్ ఆర్ ఫౌండ్ ద డిఫరెంట్ సైజెస్ విచ్ ఆర్ ఇండికేటెడ్ ఆఫ్ నెంబర్. జనరల్లీ సైజ్ 1 to 10 ఆర్ అవైలబుల్. ద సైజెస్ 1 హ్యాస్ 125 mm లెంత్ అండ్ 75 mm బెడ్త్ అండ్ 100 mm హైట్. అంటే లెంత్ ఉంటుంది, బెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. అదే చెప్పాను కదండి. ఇదేమో హైట్, ఇదేమో లెంత్, ఇది వచ్చేసి బెడ్త్. ఇక్కడ విడ్త్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్, అది కూడా లెంత్ హైట్ విడ్త్, అది స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ యాంగిల్ ప్లేట్స్ ఆర్ స్పెసిఫైడ్ బై నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ ఇండియన్ స్టాండర్డ్ BIS. యాంగిల్ ప్లేట్స్ సైజెస్ ఆఫ్ 2 సైజెస్ numbers 2 grade 2 IS 623. టైప్స్ ఆఫ్ జనరల్లీ ఫాలోయింగ్ యాంగిల్ ప్లేట్స్ ఆర్ ప్లేన్ సాలిడ్ యాంగిల్ ప్లేట్, ఇంకోటి స్లాటెడ్ యాంగిల్ ప్లేట్ అండ్ స్వివెల్ యాంగిల్ ప్లేట్. స్వివెల్ యాంగిల్ ప్లేట్ అనేది మనము 360 degrees ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు. స్వివెల్ యాంగిల్ ప్లేట్ 360 అంటే 180 degrees. 180 degrees మనము ఇక్కడ ఏదైనా కాంపోనెంట్ పెట్టుకొని 180 degrees అంటే ఇలా మొత్తం ఇట్లా స్వివెల్ అవుతూ ఉంటుంది. దీన్నే స్వివెల్ యాంగిల్ ప్లేట్. ఇది స్లాటెడ్ యాంగిల్ ప్లేట్ ఎందుకంటే ఏదైనా కాంపోనెంట్ ఇక్కడ నుంచి క్లాంపింగ్ పర్పస్, ఇక్కడ నుంచి ఏదైనా టీ బోల్ట్స్ వేసుకొని ఏదైనా కాంపోనెంట్ హోల్డ్ చేసేసి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ఇక్కడ నుంచి ఏదైనా టీ నట్స్ ప్లస్ ఏదైనా క్లాంపింగ్ పర్పస్ ఈజీగా ఉంటుంది. ఇది నార్మల్ యాంగిల్ ప్లేట్, ప్లేన్ సాలిడ్ యాంగిల్ ప్లేట్. ఇది జస్ట్ బట్ చేసేసి మనం ఏదైనా స్టీల్ టూల్, ఏదైనా మెజరింగ్ టూల్ పెట్టేసుకొని
ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్, లేదంటే ఏదైనా జస్ట్ 90 degrees పర్ఫెక్ట్కి 90 degreesకి మార్కింగ్ చేయాలంటే ప్లేన్ వాడతాం. ఇది వచ్చేసి ఏదైనా కాంపోనెంట్ క్లాంపింగ్ చేసిన తర్వాత కాంపోనెంట్స్కి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఇలా రొటేషన్ అలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు స్లాటర్ వాడతాం. స్వివెల్ వచ్చేసి ఎలా కావాలంటే యాంగిల్లో కూడా హోల్స్ చేయాలంటే యాంగిల్లో కూడా 180 degrees యాంగిల్ ఉంటుంది. 180 degrees యాంగిల్ ప్రకారం మీకు ఇక్కడ యాంగిల్లో హోల్ వేయాలన్నా మార్కింగ్ చేయాలన్నా జస్ట్ ఇలా స్వివెల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది నెక్స్ట్ బాక్స్ యాంగిల్. ఇది బాక్స్ యాంగిల్ ప్లేట్. ఇది బాక్స్ అంటే ఇక్కడ కాంపోనెంట్ ప్లస్ అంటే రెగ్యులర్ షేప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, వాటికి బాక్స్ యాంగిల్ ప్లేట్ వాడతాం. నెక్స్ట్ బాక్స్ స్క్వేర్. ద బాక్స్ స్క్వేర్ ఈజ్ యూజ్డ్ టు డ్రా ద లైన్స్ ఆఫ్ సర్ఫేస్ రౌండ్ స్టాక్ ప్యారలల్ టు ద యాక్సిస్ విచ్ హస్ వెన్ సిట్టింగ్ అవుట్ కీ యాజ్ ప్లైన్స్. అంటే ఇలా ఒక రౌండ్ జాబ్ మీద బాక్స్ స్క్వేర్లో ఇలా యాంగిల్ లైన్స్ కొట్టాలనుకుంటే మనం దీన్ని వాడతాం. ఓకే. నెక్స్ట్ ప్యారలమ్స్. నెక్స్ట్ ఇది parallels and parallels are square to the rectangular hard and stable bars whose surface has been ground. The square and parallel are made for the mates which use the lever works as the raise work to suitable heights and provided a solid seat. Okay, the following types of care should be taken from the parallels. Always keep them clean. అంటే ఇప్పుడు క్లీన్ పెట్టుకోవాలంట. నెక్స్ట్ అవాయిడ్ ద డ్రాపింగ్ సర్ఫేస్, వర్కింగ్ సర్ఫేస్. ఆఫ్టర్ యూజింగ్ దెమ్ అప్లై ద ఆయిల్ ఆర్ గ్రీస్. ఓకే, ఇది అన్నిటికీ చేయాలండి. సర్ఫేస్ ప్లేట్కి అయినా సరే, సర్ఫేస్ గేజ్కి అయినా సరే, మార్కింగ్ టేబుల్కి అయినా సరే, మార్కింగ్ ప్లేట్కి అయినా సరే కంపల్సరీ ఆఫ్టర్ యూజింగ్ తర్వాత ఆయిల్ ఆర్ గ్రీస్ అప్లై చేసిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. డు నాట్ మిక్స్ విత్ దెమ్ కటింగ్ టూల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు మార్కింగ్ టేబుల్స్లో లాస్ట్ టాపిక్ అండి కాంబినేషన్ సెట్. ఇది ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. The combination set is used to the both for marking marking out and measuring. It is generally made from alloy steel. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టీల్ రూల్ కాదు, all measuring instruments made of nickel chromium steel. All, for example, vernier caliper, micrometer, ఇవి కంపల్సరీ నికెల్ క్రోమియం స్టీల్తోనే తయారు చేస్తారు. లేదంటే కొన్ని మన ఇందులో జనరల్ మేడ్ ఆఫ్ అలై స్టీల్స్తోనే కూడా తయారు చేస్తారు. మెజరింగ్ ఫేసెస్ ఆర్ హైలీ గ్రౌండ్. ద సెట్ కాన్సిస్ట్స్ ఆఫ్ 4 principles of parts: స్టీల్ రూల్, స్క్వేర్ హెడ్ అండ్ బివెల్ ప్రొటెక్టర్ అండ్ సెంటర్ హెడ్. స్టీల్ రూల్, స్క్వేర్ హెడ్, ప్రొటెక్టర్ హెడ్ అండ్ సెంటర్ హెడ్. దీన్ని బివెల్ స్క్వేర్, దాంట్లోనే బివెల్ స్క్వేర్. కాంబినేషన్ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి దాని ఫిగర్ కూడా చూపిస్తాను. దిస్ ఈజ్ ద కాంబినేషన్ సెట్. అడుగుతాడండి, స్క్వేర్ హెడ్, రూలు, ఇది ప్రొటెక్టర్, ఇది సెంటర్ హెడ్, ప్లస్ ఇది క్లాంప్, ఇది బివెల్, నెక్స్ట్ ఇది స్పిరిట్ లెవెల్, ఇది స్క్రైబర్, ఇది క్లాంప్. అంటే ఇది టైట్ చేయడానికి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా కాంపోనెంట్ పెట్టినాము, అలా పెట్టేసి దానిది ఏ విధంగా ఉంది, ఎంత ఉంది అనే దాని గురించి చెప్పుకునేది ఇదనే. నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ ఎడ్జెస్. ఇట్ ఈస్ యూజ్ వెరీ వెల్ టైట్ but it is in blade can be swiveled through the 60 degrees and locked in many described positions. ఇది యూజింగ్ ఆఫ్ ఇంజనీర్స్ బివెల్ మార్క్ లైన్ టు సెట్ అన్ యాంగిల్ ఇన్ ఎడ్జ్. దీన్నే ఎడ్జ్ ప్రకారం మనం ఎంత యాంగిల్ ఉంటే అంత యాంగిల్లో దీంట్లో సెట్ చేసేసి దీని ప్రకారం మనం మార్కింగ్ చేసుకుంటాం. దీన్నే ప్రొటెక్టెడ్ అంటారండి. ఓకే, ఈరోజు మార్కింగ్ టూల్స్ అండ్ మార్కింగ్ మన చాప్టర్ అయిపోయిందండి. ఇంకా ఎవరన్నా ఏదన్నా సబ్జెక్ట్ కావాలనుకుంటే మనకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలియని సబ్జెక్ట్ ఏమైనా ఉంటే నేను అయితే రోజు ఒక చాప్టర్ చెప్పుకుంటూ వెళ్తాను. దీంట్లో ఇంకా బ్రీఫ్గా కూడా కాంబినేషన్ సెట్ గురించి అలాగే ఒక చిన్న వీడియో చేస్తాను. దీనికి స్పెషల్గా ఒక వీడియో చేద్దామండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ చాప్టర్, ఇది టాపిక్. ఎందుకంటే చాలా ఎగ్జామ్ పాయింట్లో ఈ కాంబినేషన్ సెట్ గురించి ఇస్తూ ఉంటారు. ఓకే అండి, వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అవసరం ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, ఐటీఐ అండ్ డిప్లొమా వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మెయిన్ కీ పాయింట్స్ వచ్చేసి మనకు మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో కీ పాయింట్స్ వచ్చేసి to ensure the correct amount of material to remove the various faces so that the correct shape is produced is called marking.
మార్కింగ్ మీడియా వచ్చేసి మనకు ఒకటి చాక్ పీస్, లేదంటే బ్లూ అంటే కాపర్ సల్ఫేట్ అండ్ వైట్ వాష్. ఇది అప్లై చేసిన తర్వాతనే మనకు మార్కింగ్ లైన్స్ అయినా ఏవైనా సరే విజిబుల్గా ఈజీగా కనిపిస్తుంది. దానికోసం ఇవి వాడతాము. ఇవి మార్కింగ్ చేసిన తర్వాత కూడా మనము ఈ కూలెంట్ పడితే పోతుంది కాబట్టి మళ్ళీ పంచ్తోన, సెంటర్ పంచర్ డాట్ పంచ్తోన పంచింగ్ చేసుకుంటే మనకు కూలెంట్ పడ్డా సరే ఆ మార్కింగ్ లైన్ అనేది అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ మార్కింగ్: డాటెడ్ లైన్ మెథడ్, సెంటర్ లైన్ మెథడ్, మార్కింగ్ బై టెంప్లేట్, మార్కింగ్ ఆఫ్ సెంటర్ రౌండ్ రాడ్ ఎండ్. ఇవన్నిటిని ఎట్లా మార్కింగ్ చేస్తామంటే సెంటర్ లైన్, డాటెడ్ లైన్ ఇవన్నీ వెర్నియర్ హైట్ గేజ్ మ్యాక్సిమం, లేదంటే రౌండ్ జాబ్లు ఏమైనా ఉన్నాయంటే దానికి సెంటర్ హెడ్ ఆఫ్ ద కాంబినేషన్ సెట్, దాంతోనే మనం మార్కింగ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యాలిపర్స్ ఆర్ యూజ్డ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్స్. క్యాలిపర్స్ ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్ ద డైమెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి 3 టైప్స్ ఆఫ్ క్యాలిపర్స్: ఇన్సైడ్ క్యాలిపర్, అవుట్ సైడ్ క్యాలిపర్, నెక్స్ట్ హర్మోఫోడిక్ క్యాలిపర్. ఇవి వచ్చేసి మార్కింగ్ ఆల్ లైన్స్, ఆర్క్స్, సర్కిల్స్, ఆల్ క్యాలిపర్స్ మేడ్ ఫ్రమ్ టూల్ స్టీల్తోనే మనం క్యాలిపర్స్ని తయారు చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ ప్లేట్స్ మేడ్ ఫ్రమ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ గ్రానైట్ ఆర్ సెరామిక్. ఈ 3 మెటీరియల్తోనే సర్ఫేస్ ప్లేట్స్ తయారు చేశారు. దీని యాక్యురసీ 0.0025 అంటే 2 మైక్రాన్స్లో ఉండాలి. నెక్స్ట్ మార్కింగ్ టేబుల్ యూజ్ ఫర్ ద మార్కింగ్ మార్కింగ్ చేయడానికి మార్కింగ్ టేబుల్ వాడతాం. నెక్స్ట్ ప్లెయిన్ స్క్రైబర్స్ అండ్ డబుల్ స్క్రైబర్ వచ్చేసి 7 degrees to 15 degrees వరకు దాని యాంగిల్ ఉంటుంది. ఇది స్క్రైబర్ యొక్క యాంగిల్. ఇది మేడ్ ఫ్రమ్, ఇది కూడా హార్డ్ అండ్ స్టీలే. నెక్స్ట్ పంచెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద మేక్ స్మాల్ ఇండెంటేషన్స్ అలాంగ్ విత్ లేఅవుట్స్ లైన్స్ టు మార్క్ ద సెంటర్ లైన్స్, టు మార్క్ ద సెంటర్స్ ఫర్ ద డ్రిల్లింగ్ చేసేటప్పుడు సెంటర్ పంచు కొట్టుకోవడానికి మనం పంచెస్ వాడతాం. నెక్స్ట్ పంచెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ టూల్ స్టీల్. దీనికి జనరల్గా 100 mm to 150 mm లాంగ్ వరకు ఉంటుంది. దీంట్లో టైప్స్: ప్రిక్ పంచ్ 60 degrees యాంగిల్, సెంటర్ పంచ్ 90 degrees యాంగిల్. ఇంకోటి డాట్ పంచ్ కూడా ఉంటుంది, అది రాయలేదు, డాట్ పంచ్ అది కూడా వాడతారు. నెక్స్ట్ వచ్చేసి వీ బ్లాక్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ హార్డ్ అండ్ స్టీల్ ఆర్ క్యాస్ట్ ఐరన్. ఈ 2 మెటీరియల్తోన మనం వీ బ్లాక్స్ తయారు చేసుకుంటాం. దే ఆర్ యూజ్డ్ ఫర్ డ్రిల్లింగ్ రౌండ్ వర్క్ ప్లస్ ఇంకా కొన్ని మార్కింగ్ పర్పస్ కూడా మనం వీ బ్లాక్స్ వాడతాం. నెక్స్ట్ యాంగిల్ ప్లేట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ హార్డ్ అండ్ స్టీల్ మెషినింగ్ ఫర్ ద యాక్యురసీ 90 degrees యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ ప్లేట్ వచ్చేసి టైప్స్: ప్లేన్ యాంగిల్ ప్లేట్, స్లాటెడ్ యాంగిల్ ప్లేట్ అండ్ స్వివల్ యాంగిల్ ప్లేట్. నెక్స్ట్ బాక్స్ యాంగిల్ ప్లేట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ సెట్ ఆఫ్ పార్ట్స్. దాంట్లో కాంబినేషన్ సెట్లో మన పార్ట్స్ ఏంటంటే స్టీల్ రోల్, స్క్వేర్ హెడ్, ప్రొటెక్టర్ హెడ్, సెంటర్ హెడ్, వెల్ స్క్వేర్, రోలు, క్లాంప్, ఇంకా స్పిరిట్ లెవెల్ అవి కూడా ఉంటాయండి. మనం ఇవన్నీ ఇంకా రాయలేదు. నెక్స్ట్ ఒకరోజు మనం స్పెషల్గా కాంబినేషన్ సెట్ గురించి కూడా ఒక లెసన్ చెప్పుకుందాము. స్పెషల్గా కాంబినేషన్ సెట్ ప్లస్ దాని రీడింగ్స్ నేను చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. ఓకే అండి, నాకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయగలరు దయచేసి. మనకు డిప్లొమా, ఐటీఐ చేసిన వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.